బెజవాడ పోలీసులు ఒక అద్భుతమైనటువంటి కొత్త ఆలోచన చేశారు. ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా కావాల్సినటువంటి ట్రైనింగ్. ఒకనాడు ఇదివరకటి రోజుల్లో డాక్టర్ రీటీ నాయక్, సురేంద్రబాబు, ఏబి వెంకటేశ్వరరావు, సుదీప్ లక్టకియా, ఇది కేఎస్ఎన్ మూర్తి ఇట్లాంటి అధికారులు ఉన్నటువంటి సందర్భంలో నిఘాలు వేయటం, ఈ మఫ్టీలో తిరుగుతా మహిళలు వేధించే వాళ్ళని పట్టుకోవడము అట్లాంటివి ఉండేది. అయితే ఇప్పుడు మఫ్టీలో వెళ్ళి బస్ స్టాప్లు, కళాశాల దగ్గర అమ్మాయిలు వేధించే వాళ్ళ భర్తం పట్టడం పాత పోలీసింగ్ అయితే, డ్రోన్ ఎగరేసి దాని ద్వారా ఆ ప్రాంతం మీద నిఘాబెట్టి ఆకతాయిలుగా అటగట్టించడం అనే స్మార్ట్ పోలీసింగ్ వ్యవహారంలో ఇప్పుడు విజయవాడ నగర కమిషనరేట్లోని మహిళా పోలీసులు ఈ స్మార్ట్ పోలీసింగ్ దిశగా అడుగులు వేస్తున్నారు. కాలానికి తగ్గట్టుగా నూతన సాంకేతిక నైపుణ్యాలని పెంచుకుంటున్నారు. ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ఇప్పుడు ఇవ్వడం అన్నటువంటిది కీలకం. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రయోగాత్మకంగా విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన 10 మంది మహిళా కానిస్టేబుళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. వీళ్ళు డ్రోన్లను ఉపయోగించి ట్రాఫిక్ సమస్యలు, వీఐపీల రాకపోకలకు నిఘా తదితర విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రయోగాత్మక మొదలుపెట్టినటువంటి శిక్షణ కార్యక్రమం విజయవంతమైంది. కమిషనరేట్ పరిధిలోని మొత్తం మహిళా సిబ్బందికి ఈ తర్ఫీదు ఇస్తున్నారు. దీనిలో భాగంగా 300 మంది మహిళా కానిస్టేబుల్తో పాటు 500 మహిళా సంరక్షణ కార్యదర్శులను కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డ్రోన్ ఆపరేటింగ్లో శిక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 4 రోజుల వ్యవధిలో శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నది ప్రణాళిక. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద పారిశ్రామికవేత్తలు ఒప్పించి త్వరలో ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. పోలీస్ కమిషనర్ గారిని అభినందించాలి. అద్భుతమైనటువంటి సంస్కరణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇదే విజన్ అందరు పోలీస్ కమిషనర్లు, అందరు ఎస్పీలు కూడా చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ గ్రామ కార్యదర్శులుగా, మహిళా కార్యదర్శులుగా ఉన్నటువంటి పోలీసులు అని ఎవరన్నారు వాళ్ళకి ట్రైనింగు, అట్లాగే ఒరిజినల్ మిగతా పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చి చేయగలిగితే ఇది ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. వాళ్ళకి సరైనటువంటి దిశలో నడిపించినట్టు అవుతుంది.